ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయడంతో కర్నూలులో ఆ సంఘ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని, ప్రస్తుతం అవి నిరాధారమైనవని పోలీసులు ఎఫ్ఐఆర్ కొట్టేశారని జిల్లా నాయకులు బంగి శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాదే అని చెప్పుకొని తిరగడాన్ని వారు తప్పుపట్టారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బంగి శ్రీధర్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు ఉద్యోగుల పట్ల రావాల్సిన బకాయిల మీద మాట్లాడినందుకు, పిఆర్సీలు, డిఏలు అన్ని బకాయిలు మాట్లాడినందుకు, గవర్నర్ కు కంప్లైంట్ చేసినందుకు అదేదో పెద్ద అంతర్జాతీయ నేరమైనట్లు ఆ ప్రభుత్వము అక్రమ కేసులు పెట్టింది, బరాయించింది. 200 కోట్లు గవర్నమెంట్ రెవెన్యూ లాస్ చేసిందని ఎవిడెన్స్ సహా పెట్టారు కేసులు. ఆ కేసులు ఈ రోజు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి కేసు హైకోర్టు వాళ్ళు కేసు నివేదించినారు. ఇది అక్రమ కేసు, ఎఫ్ఐఆర్ డూపు అని. కాబట్టి ఈ కేసు ఎత్తివేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, పోలీస్ అధికారులకి మా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ. నా పేరు బంగి శ్రీధర్, నేను ఏపీసీ జిల్లా అధ్యక్షుడు.